ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందునారెడ్డి ఈరోజు మార్కాపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్లో స్క్రీనింగ్ మిషన్ ప్రారంభించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందునారెడ్డి మాట్లాడుతూ, పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్లో గత కొన్ని సంవత్సరాల నుండి మార్కాపురం పట్టణంలో సేకరించిన చెత్త అంతా పోగుబడి ఉన్నదని, స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఇక్కడ పోగుబడి ఉన్న చెత్త 33,000 టన్నుల పైగా ఈ చెత్తను 2,97,00,000 రూపాయలతో శుభ్రం చేస్తారని, తద్వారా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, స్క్రీనింగ్ మిషన్ ద్వారా చెత్తలోని వివిధ పదార్థాలను వేరు చేసి ఆ మట్టిని రైతులకు పొలాలకు వాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేస్టేజ్ గార్బేజ్ అంతా కూడా ఈరోజు మా స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా శుభ్రం చేయడానికి పర్మిషన్స్ తీసుకొని వచ్చాం. సుమారు 33,000 చిల్లర టన్నులు ఇక్కడ స్టాక్ ఉంది. దీనికి గాను 2,97,00,000 చిల్లర ఖర్చు పెట్టి ఈ ఖర్చుతోటి ఈ గార్బేజ్ అంతా కూడా శుభ్రం చేయబోతా ఉన్నాం. దీనివల్ల వచ్చేటువంటి వేస్టేజ్ని, అంటే ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి రైతుల పొలానికి ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి రైతులు తీసుకొని పోయేదానికి కూడా అవకాశం ఉంది. పొలాలకు స్ట్రెంగ్త్ ఒకటి. రెండవది ప్లేస్. ఈ ప్లేస్ కూడా దగ్గర 6 ఎకరాల సైట్ ఉంది. ఈ 6 ఎకరాల సైట్ని కూడా మొత్తం శుభ్రం చేసి ఈ యొక్క గార్బేజ్కి భవిష్యత్తులో ఎప్పుడూ సమస్య రాకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేదానికి ఈ రకమైనటువంటి ప్రణాళికని మా ప్రభుత్వం రూపకల్పన చేసింది. మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని మా మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.